వెన్నుపూసలో జబ్బుని పట్టి వైద్యం ఉంటుంది తప్ప సర్జరీ చేయడం వల్ల కాళ్ళు చేతులు పడిపోతా అనేది ఒక అపనమ్మకము. యూజువల్గా వెన్నుపూసలో నేను లంబార్ స్పాండిలోసిస్ జరిగినప్పుడు అది స్టేజ్ వైజ్ సిమ్టమ్స్ ఉంటాయండి. వాళ్ళకు వెన్నుపూసలో ఎప్పుడైనా నరం మీద ఒత్తిడి పడ్డప్పుడు ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు టింగ్లింగ్, నమ్నెస్, బర్నింగ్ సెన్సేషన్, పెరస్థీసియస్ అని అంటాము. ఇవి రాడిక్యులర్ పెయిన్ కూడా అంటాము. అది వెన్నుపూసలో భాగంలో మొదలై కింది కాలు వరకు లాగేస్తూ ఉంటే ఒక ఏదైతే నర్వ్ రూట్ ద్వారా అది కంప్రెషన్ అవుతుందో ఆ నర్వ్ రూట్ ఏరియాని ఇది సిమ్టమ్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాయి. కాబట్టి అందులో వచ్చే ఆ డిస్క్ ఏ లెవెల్లో అయితే ఆ డిస్క్ అనేది కంప్రెషన్ చేస్తుందో దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఇది సెన్సరీ సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత మోటార్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు పేషెంట్కి నడకలో ఇబ్బంది అయినా, కాళ్ళు ఎత్తడానికి ఇబ్బంది అవుతున్నా, తీవ్ర రూపం దాలుస్తున్నప్పుడు అప్పుడు సర్జరీ చేస్తారు. కాబట్టి ఆ లెవెల్లో వాళ్ళు సర్జరీ చేసినప్పుడు బహుశా ఆ సర్జరీ వల్ల ఉపయోగం లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ వీక్నెస్ అట్లాగే ఉండిపోయినప్పుడు అదొక అపోహలాగా సర్జరీ చేస్తే వీక్నెస్ వస్తుందని అంటారు. అంతే తప్ప ఇది ఇనిషియల్గా సిమ్టమ్స్ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటే మీకు ఎటువంటి లోపాలంటూ రావండి. అది అపోహను తొలగించుకొని వైద్యాన్ని సంప్రదించి, న్యూరోఫిజిషియన్ని సంప్రదించి సరైన వైద్యం చేసుకుంటే ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా సర్జరీ సఫలీకృతం అవుతుందండి.